తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తేమ శాతం నిబంధనలు సడలించి ఇక కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం దెందులూరు, ఏలూరు మండలాల పరిధిలోని పాలగూడెం, కొవ్వలి, పోతనూరు, దెందులూరు గ్రామాలలో రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు పర్యటించారు. ధాన్యం కొనుగోలు, దిగుబడుల సమస్యలపై రైతులకు, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాగంటి హరిబాబు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ మంతా తుఫాన్ కారణంగా ఎకరాకు 10 బస్తాల వరకు దిగుబడులు తగ్గిపోయి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ల ద్వారా కోసిన ధాన్యం ఆరక 5 రోజులకు పైగా ఆరబెట్టినా తేమ ఎక్కువ ఉండటం వలన మిల్లులకు ధాన్యాన్ని తరలించే పరిస్థితి లేకపోవడంతో మరలా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఏలూరు జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు పరిస్థితి మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పైన వాతావరణం బాగాలేదు, కింద ఆరబెట్టుకుని తేమ శాతం పూర్తిగా పోయిన తర్వాత మేము కొంటామంటే రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు. అందుకని తేమ శాతాన్ని సడలించి అవసరమైతే మిల్లలతో మాట్లాడి డయర్లు ఏర్పాటు చేసి కోసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులు తరలించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండోది, తేమ శాతం, తప్పాతాలు ఇట్లాంటివన్నీ పెట్టి మద్దతు ధర ఇవ్వడంలో పూర్తి లోపం జరుగుతుంది. అందుకని ఒకవైపేమో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకుంటాననే ప్రభుత్వం ఇట్లాంటి సందర్భంలో కొంత రిలాక్స్ చేసి నిబంధనల్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సంవత్సర కాలంలో అన్ని పంటలకి మద్దతు ధరలు పడిపోయి రైతాంగం తీవ్రంగా అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ పని చేయాలి. మంత్రి గారి పర్యటన ఏమో బీభత్సంగా జరుగుతుంది, ప్రకటనలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ధాన్యాన్ని వెంటనే తరలించడం లేదు. రెండో వైపున ఇట్లా ఆరబెట్టాల్సి వచ్చేటప్పటికి ఒక్కొక్క పట్టాకి 20 రూపాయలు తీసుకుంటున్నారు. అట్లాగే 5 రోజులు 6 రోజులు పెట్టాల్సి వస్తుంది. ఒక 7-8 మంది మనుషులు పెట్టి తరలించాల్సి వస్తుంది. అంటే ఈ మనుషులు కూలి, పట్టాలద్ది ఇట్లాంటివన్నీ కలిపి ఈ కష్టానికంటే ఎంతకో అంతకు అమ్ముకుందాం అనిపించేట్టుగా రైతాంగాన్ని ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఇవన్నిటినీ రిలాక్స్ చేసి పంట కోసిన వెంటనే తరలించి మద్దతు ధర ఇచ్చేట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతాం. అట్లా కొన్ని ప్రాంతాల్లో సంచులు కొరత ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఈ కటింగ్ మిషన్ల కొరత ఉంది. ఇవన్నీ సర్దుబాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అన్నమాట.